శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో అమావాస్య ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. అమావాస్య అంటే అందరూ చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఆ రోజు ఏం చేయకూడదు, అసలు ఏం తినకూడదు, ఏ పూజలు చేయకూడదు. అమావాస్య నాడు ఏదైనా మొదలెడితే అది అంతా కూడా ఇలాగే ఉంటుంది. అమావాస్య ముందు అయిపోవాలి, అమావాస్య తర్వాత అయిపోవాలి, ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ మన ఇంట్లో కొన్ని దోషాలు అమావాస్య నాడు కొన్ని పరిహారాలు చెయ్యకపోవడం వల్ల వస్తున్నాయనే విషయం చాలామందికి తెలియదు. అది ఏమిటంటే అమావాస్య నాడు ప్రతిఫలాపేక్ష, అంటే నేను నీకు 10 రూపాయలు దానం చేస్తున్నాను, నీకు ఇన్ని కేజీలు నైవేద్యం పెడుతున్నాను, నాకెంత తిరిగి రావాలి అనే ప్రతిఫలం లేకుండా చేసేటటువంటి పూజలు అమావాస్య నాడు చెయ్యాలి. మరి ఆ పూజలు ఏముంటాయండి? పితృదేవతల యొక్క పూజలు. మనం ఎప్పుడో పితృపక్షాలు వచ్చినప్పుడు, పెద్దల రోజులు వచ్చినప్పుడు దానం చేస్తాం. అలాగ కాదు, మనం ప్రతి అమావాస్య నాడు కూడా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులు తీసుకుని 4 దర్భలు తీసుకుని, మీ తండ్రి ఉన్నవాళ్ళైతే తండ్రి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు చెప్పి బొటన వేలికి నువ్వులు అద్దుకుని ఇలాగ పెడవరించి పైనుంచి నీళ్లు పోసుకుని వాళ్ళ పేరు చెప్పి 3-5 సార్లు నీళ్లు విడిచిపెట్టాలి. నువ్వులు దర్భలు పట్టుకుని వాళ్ళ పేరు చెప్పి 3 సార్లు విడిచిపెట్టాలి. ఇది మీకు దగ్గరలో ఉన్న పంతులు గారిని తీసుకొచ్చి, బ్రాహ్మణుని తీసుకొచ్చి మీరు ఇంట్లో పితృతర్పణం అనేది అమావాస్య నాడు చెయ్యాలి. అదేవిధంగా అమావాస్య నాడు నల్ల నువ్వులు బెల్లం కలిపి ఉండగా చేసి కాకులకి వేయడం వల్ల మీకు శని దోషాలు అనేవి తొలగిపోతాయి. అదేవిధంగా మీ ఇంటికి బూడిద గుమ్మడికాయ కడతారు. ఇంటి దగ్గరైనా వ్యాపారం దగ్గరైనా ఎక్కడైనా సరే బూడిద గుమ్మడికాయ కడితే అది పాడైపోయింది అనుకోండి, అమావాస్య నాడు మార్చాలి. అంటే ముందు రోజు ఏదైనా గుళ్ళో పెట్టి పూజ చేయించి తీసుకొచ్చి, అలా కుదరకపోతే మీ ఇంట్లోనే ముందు రోజు నాడు దానికి పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి కొంచెం పసుపు కుంకుమ దాని మీద వేసి అమావాస్య నాడు ఉదయాన్నే 4:30 నుంచి 5:40 6 గంటల మధ్యలో ఆ గుమ్మిడికాయ, కొత్త గుమ్మిడికాయ తీసుకొచ్చి కట్టి పాతదాన్ని దూరంగా పారేయాలి. అదేవిధంగా అమావాస్య నాడు పేదవారికి మీకు తగినటువంటి శక్తి కొలది అన్నదానం కానీ వస్త్రదానం కానీ చెయ్యడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మన ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఆలస్యం అవుతున్నా, సంతానం లేకపోయినా, మన ఇంట్లో ఏదైనా సగం పనులు మధ్యలో ఆగిపోయినా పితృదేవతల యొక్క దోషం ఉన్నట్టుగా మనం గుర్తించి పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం పెద్దల రోజుల్లోనే కాకుండా అమావాస్య నాడు ఏదైనా ఒక దేవాలయంలో కానీ లేకపోతే మీ ఇంటి దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడికి కానీ బియ్యం, 2 రకాల కూరలు, 2 రకాల ఆకుకూరలు, కొద్దిగా కందిపప్పు, చింతపండు, బెల్లం, ఒక నూనె ప్యాకెట్టు తీసుకొచ్చి మీ యొక్క పెద్దల పేరు చెప్పి దాంతోపాటు అవకాశం ఉన్నాళ్ళు ఒక టవల్ కానీ పంచి కానీ అమావాస్య నాడు దానం చేయండి. మీకు విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి అమావాస్య అంటే భయపడిపోకూడదు. అమావాస్య నాడు పితృ సంబంధమైన కార్యాలు చేయడం వల్ల, పితృతర్పణాలు విడిచిపెట్టడం వల్ల, అదేవిధంగా ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం మీ పెద్దల పేరు చెప్పి ఇవ్వడం వల్ల మీ ఇంట్లో అకారణ కలహాలు లేకుండా మీ ఇంట్లో అందరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. మీ పితృదేవతల యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి శీఘ్రంగా సంతానం కలుగుతుంది, శీఘ్రంగా పెళ్ళవుతుంది. అదేవిధంగా పితృదేవతల కోసం చేసే పూజల కోసమైనా సరే, పితృ సంబంధమైన హోమాల గురించి అయినా సరే మీరు కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. పితృదోష నివారణకి మీ ఇంటి దగ్గరికే వచ్చి స్వయంగా చక్కని పూజా కార్యక్రమాలు చేసి మీకు పితృదోష నివారణ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా పితృదోష నివారణకి పరిహారాలు పాటించి పితృదేవతల యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.